ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మీరు ఈజీగా రాయొచ్చు. సరేనా? ఇందులో 2 మార్క్స్ కూడా ఉన్నాయి, కాకపోతే 7 మార్క్స్ క్వశ్చన్ మీరు ఈజీగా రాయొచ్చు. 2 మార్క్స్ కూడా ఈజీగా రాయొచ్చు, కాకపోతే మనం 2 మార్క్స్ పెద్దగా నేర్చుకోలేదు కదా. సో చూడండి, a random variable capital X has the following probability distribution. Capital X equal to xi 1 2 3 4 5. వాటి కరస్పాండింగ్ ప్రాబబిలిటీస్ 1 యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే k, 2 కి ప్రాబబిలిటీ 2k, 3 కి 3k, 4 కి 4k, 5 కి 5k. సో ఇవి కరస్పాండింగ్ ప్రాబబిలిటీస్ ఇచ్చినారు. మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి అంటే k వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఎంత, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఎంత. ఈ 3 ఆన్సర్స్ వస్తే చాలు. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ ఆ టేబుల్ మీరు డ్రా చేసుకుంటే మంచిది ఎగ్జామ్లో, ఎందుకంటే వాల్యూస్ మీ దగ్గర ఉంటాయి. లేదంటే క్వశ్చన్ పేపర్లో ఉంది సార్ అంటే డైరెక్ట్గా మీరు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు విషయం తెలుసో లేదో, సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే దీన్ని సమ్ k ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 4k ప్లస్ 5k ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1. సో ఇక్కడ మేము డైరెక్ట్గా రాయకుండా ఏం రాస్తామంటే సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్స్ టు i is equals to xi equal to 1 to ఎంత వరకు 5 అని రాసి p of x equal to xi, i equal to కదా k కాదు, i equal to 1 to 5, p of x equal to xi is equals to 1. దీని మీనింగ్ ఏమి సార్ అంటే x వాల్యూ 1 పెడితే ఏమొస్తుంది, x1 వస్తుంది. అంటే ఏమి ప్రాబిలిటీ ఆఫ్ x equal to x1 అంటే k. అలాగే సెకండ్ 2k ఇవన్నీ యాడ్ చేస్తే మనకు సమ్ ఎంత వస్తుంది అంటే 1. అలా రాసుకున్న తర్వాత అన్ని కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 15k. k వాల్యూ ఎంత సార్ అంటే 1/15. 1/15 ఇది అలాగే పెట్టుకోండి. 1/15 ఎలా ఉంటుందో అలాగే, దాన్ని మళ్ళీ 0 పాయింట్ ఏమి రాయొద్దండి, అలాగే పెట్టుకోండి. నెక్స్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాల. మీన్ అంటే ఏం సార్ ఫార్ములా అంటే సేమ్ ఫార్ములా, మీన్ ని మ్యూతో డినోట్ చేస్తారు. దీన్ని ఏమంటారు మ్యూ. మీన్ ని మ్యూతో డినోట్ చేస్తారు. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to 5 xi అంటే పైన వాల్యూ, టేబుల్లో పైన ఉంటాయి ఆ వాల్యూస్. xi p ఆఫ్ x ఈక్వల్ టు xi, క్యాపిటల్ X ఈక్వల్ టు xi. సో xi ఫస్ట్ వాల్యూ ఎంత ఉందమ్మా చూడండి 1 ఇంటూ k ఎంత k. నెక్స్ట్ 2 ఇంటూ 2k ఎంత 4k, 3 ఇంటూ 3k ఎంత 9k, 4 ఇంటూ 4k ఎంత 16k, 25k. పిల్లలు చేసే తప్పు ఏమంటే k వాల్యూ పైన ఉంది కదా 15, 1/15 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. చేయొద్దండి, జస్ట్ ఇస్తే యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే ఎంత 1 + 4 5, 5 + 9 14, 14 + 16 30, 30 + 25 లాస్ట్లో k రాసేది మర్చిపోయినా ఎంత 55k. ఇప్పుడు k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. k ఎంత అంటే 1/15 అంటే 15 వస్తుంది. 5 11 జార్ కింద ఎంత 5 3 జార్. సో మీన్ మ్యూ ఎంత అంటే 11/3, 11/3. సో ఇలాగా మీరు పెట్టుకోండి. చాలా మంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తారు, ఇక్కడ చేయొద్దండి, దయచేసి అక్కడ చేయొద్దండి, అన్ని యాడ్ చేసేసి మళ్ళీ చేయండి. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, వేరియన్స్ ఆఫ్ ఎక్స్. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మ్యూకి ఏమైతే మీన్కి ఏమైతే ఫార్ములా రాసినావో అలాగే ఉంటుంది, కొంచెం చేంజ్ ఉంటుంది. వేరియన్స్ ని దేంతో డినోట్ చేస్తారు సార్ అంటే సిగ్మా స్క్వేర్. దేంతో సిగ్మా స్క్వేర్. సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to 5 xi స్క్వేర్ p ఆఫ్ x ఈక్వల్ టు xi రాసి మైనస్ మ్యూ స్క్వేర్. ఫార్ములా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, దానికి ఏం ఆల్టర్నేటివ్ లేదు నాన్న. సో xi స్క్వేర్ అంటే ఏం సార్ అంటే ఇందాక పైన ఉండే వాల్యూ నువ్వు మల్టిప్లై చేసినావు కదా, అట్లే చెయ్యి, కాకపోతే పైన ఉండే వాల్యూని స్క్వేర్ చేసి మల్టిప్లై చేయి. ఇప్పుడు చెప్పు బాబు, ఫస్ట్ వాల్యూని స్క్వేర్ చేస్తారు. ఫస్ట్ వాల్యూని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 1 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది చెప్పు, 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ k ఎంత వస్తుంది సార్ అంటే k వస్తుంది. పైన 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 4 ఇంటూ 2k ఎంత అంటే 8k. అదే విధంగా అన్ని యాడ్ చేసుకుంటావు. నెక్స్ట్ 9, 3 స్క్వేర్ అంటే 6 కాదండి 9 ఇంటూ 3k అంటే 27k. అన్ని వాల్యూస్ అన్ని యాడ్ చేసి మైనస్ మ్యూ స్క్వేర్ అంటే ఆ 11/3 హోల్ స్క్వేర్ తీసేయాలా. ఇక్కడ కూడా k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొద్దండి, దయచేసి ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 225k వస్తుంది. ఇక్కడ k వాల్యూ పెడితే k వాల్యూ ఎంతనన్నా 1/15.
ఇప్పుడు సింప్లిఫై ఎలా చేయాలి సార్ అంటే క్యాన్సల్ కొట్టేయచ్చు. 15 1 జార్ 15 15 జార్ 15 15 జార్. అంతతో నేను చేయలేను సార్ అంటే 5 టేబుల్తో క్యాన్సల్ చేసుకో, నీకు ఈజీగా చేసుకోవచ్చు. చూడు 225/15 అంటే 5 4 జార్ 20, 22లో 20 పోతే 2 ఉంటుంది 25, 5 5 జార్ 25, కింద 5 3 జార్, మళ్ళా 3 1 జార్ 3 1 ఉంటుంది 3 5 జార్. అట్లా కూడా చేసుకోవచ్చు. లేదు నాకు తెలుసు సార్ 15 15 జార్ 225 అంటే డైరెక్ట్ గా కొట్టేయచ్చు. కొట్టేసి 9 into 15 ఎంత అంటే 135, 135లో 121 పోతే ఎంత సార్ అంటే 14/9. ఇదేమవుతుంది సార్ అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ సిగ్మా స్క్వేర్. సిగ్మా ఏదన్నా నాకు తెలిసి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఫార్ములాస్ వస్తే ప్రాబ్లం అంతా నువ్వే చేసుకోవచ్చు. మరి క్వశ్చన్ నెంబర్ 2 ఏం సార్ అంటే చూడండి, ఏ ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ ఎక్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సార్ ఇక్కడ టేబుల్ లెంత్ పెరిగింది కదా సార్, పెరగనిలేమ్మా, 10 వాల్యూస్ ఉన్నాయి 9 ఉన్నాయి, నీకేం ఇబ్బంది లేదు. ఇక్కడ ఇంతకుముందు టేబుల్లో స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 5, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 0, ఎండింగ్ వాల్యూ 7. ఈ 0కి కరస్పాండింగ్ ప్రాబబిలిటీ ఎంత అంటే 0, 1 యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే k, 2కి ఎంత అంటే 2k. ఇవన్నీ ఉన్నాయి. ఈ క్వశ్చన్ లో కూడా k వాల్యూ కనుక్కోమన్నాడు, మీన్ కనుక్కోమన్నాడు, వేరియన్స్ కనుక్కోమని చెప్పలేదు. సో ఎలా చేయాలో చూడండి. k వాల్యూ కనుక్కోవాలంటే నేను ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి సార్ అంటే సమ్మేషన్ i ఈక్వల్ టు ఎంత రాయాలి, 0 to 7 రాసి p ఆఫ్ x ఈక్వల్ టు xi ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. సమ్మేషన్ ఇంతకుముందు 1 to 5 వేస్తారంటే అక్కడ వాల్యూస్ ఉండేది 1 to 5. ఇప్పుడు ఈ కరస్పాండింగ్ ప్రాబబిలిటీస్ అన్ని యాడ్ చేయి. 0కి ఎంత ప్రాబబిలిటీ 0 ప్లస్ k ప్లస్ 2k ప్లస్ 2k, మళ్ళీ 2kనే కదమ్మా, మళ్ళీ 3k, మళ్ళీ k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ 7k స్క్వేర్ ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 1. బాబు k ప్లస్ 2k 3k, 3k ప్లస్ 2k 5k, 5 ఒక 3 8k, ఆ లాస్ట్ లో ఒక k ఉంది నాన్న 9k ప్లస్ k స్క్వేర్ 1 ఒక 2 3, 3 ఒక 7 10k స్క్వేర్ 10k స్క్వేర్. బాబు ఇది 9k కదా, సారీ k స్క్వేర్ రాసిన 9k 10k స్క్వేర్ ప్లస్ 1 లోపలికి వస్తే ఎంత -1. ఆర్డర్ లో రాసుకోనన్నా 10k స్క్వేర్ ప్లస్ 9k మైనస్ 1 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇంటూ లాస్ట్ మల్టిప్లై చేస్తే ఎంత సార్ అంటే -10k స్క్వేర్. ఏవైనా 2 నంబర్స్ చెప్పండి సార్ మల్టిప్లై చేస్తే 10 వచ్చంటే నేను ఏం చెప్తానంటే 5 2 జార్ అని చెప్తాను. 5 2 జార్ 10 వస్తుంది, కానీ 5 ప్లస్ 2 7 వస్తుంది, 5లో 2 పోతే 3, మనకు 9 రావాలంటే ఏం తీసుకోవాలి అంటే 10k ఇంటూ k తీసుకోవాలి. 10k ఇంటూ k చూద్దాం బాబు. 10k ఇంటూ k ప్లస్ 10k స్క్వేర్ వస్తుంది. మైనస్ రావాలంటే దీనికి మైనస్ పెడదాం, కుదరదు, దీనికి మైనస్ పెడదాం, ఇప్పుడు సరిపోతుంది. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10k ఇంటూ k 10k స్క్వేర్. ఒక 10kలో -1k పోతే ప్లస్ 9k, సరిపోయిందన్న. సో ఇప్పుడు 10k స్క్వేర్ రాసుకుంటాను, చాలా జాగ్రత్తగా చేయాలి. ప్లస్ 10k రాసుకుంటాను, మైనస్ k, దీని ప్లేస్ లో ఈ రెండు వాల్యూస్ రాశాను అన్న, -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు ఏమంటారంటే సార్ ఇక్కడ ఈ రెండిట్లో 10k కామన్ చేయండి సార్. అవునన్న 10k కామన్ చేస్తాను. కామన్ చేస్తే వాట్ ఈజ్ రిమైనింగ్ k ప్లస్ 1. ఈ రెండిట్లో -1 కామన్ చేస్తే k ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏనన్నా అర్థమైందా? మళ్ళీ ఈ రెండిట్లో ఏం కామన్ చేయాలి అంటే k ప్లస్ 1 కామన్ చేయాలి. 10k మైనస్ 1 ఈక్వల్ టు 0. k వాల్యూ ఒకటి ఎంత సార్ అంటే -1, ఇంకోటి ఎంత సార్ అంటే 10k ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 1/10. k వాల్యూ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదమ్మా. నెగిటివ్ తీసుకుంటే నువ్వు పైన నెగిటివ్ వాల్యూస్ పెడితే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ 1 రాదు. సో k వాల్యూ ఏం తీసుకోవాలి అంటే 1/10. సో k నాట్ ఈక్వల్ టు -1, అది వదిలేసి. సో మన k వాల్యూ కనుక్కోమన్నాడు కదా, రెండు వదిలేసేద్దండి, ఏదో ఒకటి రాయాలా. కింద ఏం రాస్తారంటే k ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రాస్తారంటే 1/10 పక్కన రాయండి. సిన్స్ k నాట్ ఈక్వల్ టు -1, నెగిటివ్ వాల్యూ రాకూడదు. -1 -2 -3 ఏది రాకూడదు. సో k వాల్యూ ఎంత అంటే 1/10. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం సార్ ఇక్కడ అంటే ఫైండ్ ద
మీన్ అన్నాడు. మీన్ అంటే ఏం లేదు నాన్న, పైన ఉండేదాన్ని కిందతో మల్టిప్లై చేయాలి. 0 × 0 0, అది వదిలేసాయి. ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే k వస్తుంది, ప్లస్ ఎంత 4k వస్తుంది, ప్లస్ ఎంత 6k వస్తుంది, ప్లస్ ఎంత 12k వస్తుంది, ప్లస్ 5k² వస్తుంది, 12k² వస్తుంది, 49k² వస్తుంది, ప్లస్ 7k. ఒకసారి కేలు ఎన్ని ఉన్నాయి యాడ్ చేసుకోమా. 5 ఒక 6 11, 11 ఒక 12 ఎంత 23, 23 ఒక 7 ఎంత 30k. ఎంత k² చూసుకోనన్న. 5 ఒక 12 ఎంత 17, 17 కదమ్మా, 17 మళ్ళా 17 66k². కింద 49 కూడా ఉంది కదమ్మా. 49 ఒక 5 ఎంత అయిందిమ్మా 54, 54 ఒక 12 అంటే 66, 66k², 66k². సార్ 66k², k వాల్యూ ఎంత వచ్చింది 1/10, 1/10 కదా. సో 30/10, 30/10. ఇక్కడ ఎంత సార్ అంటే 66/100. సార్ 10 కదా సార్ అంటే k² అంటే 100 అయిపోతుంది. 30/10 అంటే నీకు తెలుసు నాకు తెలుసు ఎంత 3. ఇదెంత సార్ అంటే 66/10 అంటే 0.66. ఎంత వస్తుంది సార్ అంటే 3.66. ఎంత వస్తుంది 3.66. దేం వాల్యూ సార్ ఇది అంటే మీన్ ని దేంతో డినోట్ చేస్తారంటే మ్యూతో. ఫార్ములా మీరు ఖచ్చితంగా రాయాలమ్మా. ఇన్ కేస్ మీకు ఫార్ములా రాకపోతే డైరెక్ట్ గా అలాగే రాసేయండి. కానీ ఫార్ములా రాస్తే మంచి పద్ధతి. ఏముందమ్మా సమ్మేషన్ i = 0 to 7 xi అంటే పైన వాల్యూ స్మాల్ xi, p of capital X = xi. క్యాపిటల్ X అంటే ర్యాండమ్ వేరియబుల్. ర్యాండమ్ వేరియబుల్ దేన్నంటాం తెలుసా మీకు? ర్యాండమ్ వేరియబుల్ అంటే దేన్నంటారు తెలుసా? చెప్పినాను కదా ఇంతకుముందు. ర్యాండమ్ వేరియబుల్ అంటే చెప్తాను మీకు వల్ల దాని గురించి కూడా చెప్తాను. ర్యాండమ్ వేరియబుల్ అంటే కూడా గుర్తు పెట్టుకోండి మీరు ఏమి అనేది, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ వేరియన్స్ కనుక్కోమని చెప్పలేదా క్వశ్చన్ లో? నెక్స్ట్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడంటే ప్రాబిలిటీ ఆఫ్ 0 < x < 5. అంటే 0 and 5 మధ్యన ఉండే ప్రాబబిలిటీ కావాలా అంటే 0 అవసరం లేదు, 5 అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఎగ్జామ్ పెట్టాను, నేను 20 మార్క్స్కి పెట్టాను. 6 స్టూడెంట్స్ ఉన్నారు. మా 15 and 20 మధ్యలో వచ్చిన వాళ్ళు లేయండి అంటే 15 వచ్చినోడు కూడా లేయకూడదు, 20 వచ్చినోడు కూడా. మధ్యలో వచ్చిన వాళ్ళు అంటే 16, 17, 18, 19. సార్ నాకు 10 మార్క్స్ వచ్చినాయి. నేను అడగలేదు బాబు, 15 and 20 మధ్యన వచ్చిన వాళ్ళు లేయండి అన్నాను. అర్థమైందా? సో ఇక్కడ 0 and 5 మధ్యన ఉండే వాళ్ళు అంటే ఎవరెవరు వస్తారు సార్ అంటే ఒకసారి నేను రౌండ్ ఆఫ్ చేస్తాను చూడు బాబు. 0 and 1 మధ్యన ఉండే ప్రాబిలిటీస్ ఏమి? ఇవి. 5 ఎందుకు సార్ రౌండ్ ఆఫ్ చేయలేదంటే అది వద్దు. ఒకవేళ ఇదే సేమ్ క్వశ్చన్ ఇలా అడిగినాడు 0 < or x < or 5, అప్పుడు 0 కూడా కావాలి, 15 and 20 ఇంక్లూడింగ్ 15, 20 వచ్చిన వాళ్ళు కూడా లేయండి అంటే అప్పుడు 15 వచ్చిన అబ్బాయి కూడా లేయాలి, 20 వచ్చిన అబ్బాయి కూడా లేయాలి, ఇన్ బిట్వీన్ వచ్చిన వాళ్ళు కూడా లేయాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో నాకు ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఎంత అంటే k + 2k + 2k + 3k ఎంత 5k + 8 3k 8k. 8k అంటే 8/10, 1/10 కదమ్మా. 8/10 అంటే 0.8, 8/10 అంటే 0.8. లేదు సార్ నేను క్యాన్సిల్ చేసి రాస్తాను, అప్పుడు 4/5గా రాసి 4/5గా అంతే కదా. 8/10 అంటే అంతే లేదు, 4 2 4 కింద 5, 4/5. సో నెక్స్ట్ క్వశ్చన్ 8/10 4/5గా రాసేసాను. ఓకేనా? నెక్స్ట్, a random variable X has the following probability distribution, find k, mean and variance of x. సేమ్ పైన క్వశ్చన్, కాకపోతే ఇక్కడ i ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుందంటే -2 to +3. సో ఫస్ట్ k ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం రాసుకుంటామంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. చిన్న సెంటెన్స్ అమ్మా, సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఏం సార్ అంటే దాని మీనింగ్ మ్యాథమెటికల్ గా రాస్తే సమ్మేషన్ i ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి -2 to 3 p ఆఫ్ X = xi ఈజ్ ఈక్వల్స్ టు 1. అన్ని కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ యాడ్ చేయాలి. 0.1 + k + 0.2 + 2k + 0.3 ప్లస్ ఎంత
కే ఈజ్ ఈక్వల్స్ టు 1. కేలన్నీ ఒకవైపు, నంబర్స్ అన్ని ఒకవైపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తే 0.6 వచ్చింది. 0.1 ప్లస్ 0.2 ప్లస్ 0.3 ఇక్కడ యాడ్ చేస్తారు చూడమ్మా. 0.3, 0.2, 0.1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 0.6. సో ఈ 0.6 అక్కడికి వెళ్తే 1లో నుంచి తీసేయాలా. 1లో సబ్ట్రాక్ట్ చేసేది కూడా చూడండి. 1ని 1.0గా రాసుకోండి. 0లో 6 పోదు, బారో చేసుకోండి. 10లో 6 పోతే ఎంత? 4. అక్కడ ఏముంది సార్ అంటే 1 కాదు 0 ఉంది. సో 0.4 ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే నేనైతే మైనస్ అంటాను. కాదు ప్లస్ పెట్టాలి, ఎందుకంటే 1 అనేది పాజిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 0.4. సో ఇక్కడ 0.4 వస్తుంది. దాన్ని 4తో డివైడ్ చేస్తే ఎంత సార్ అంటే 0.1. ఎలా డివైడ్ చేయాలి సార్, నాకు డౌట్గా ఉంది అంటే చేస్తాను చూడు. 0.4/4 ఎలా డివైడ్ చేయాలి సార్ అంటే 0.4 అంటే గుర్తుపెట్టుకోనన్న 4/10. 0.6 అంటే ఎంత? 6/10. సరేనా? 0.4ని 4/10గా రాసుకుంటే కింద 10 వచ్చేస్తుంది. ఇంటూ 4 క్యాన్సిల్ అయితే 1/10 వస్తుంది. 1/10 అంటే ఎంతమ్మా? 0.1. 2/10 అంటే ఎంత? 0.2. సరేనా? సో మీరు మళ్ళా దానికి ఏమి సపరేట్గా కోర్స్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. 0.4ని 4తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ 0.1. సరే సార్ నాకు అదైతే వచ్చేసింది. మీన్ ఎంత అంటే మీన్కి ఫార్ములా మ్యూతో డినోట్ చేస్తారు. మీన్ని దేంతో డినోట్ చేస్తారు? మ్యూతో. సಮೇషన్ i ఈక్వల్ టు -2 to 3 p ఆఫ్ x ఈక్వల్ టు xi. కానీ ఇక్కడ చిన్న తప్పు చేసినాం. xi ఇంటూ అని రావాలి. ఫస్ట్ xi వాల్యూ పైది రాయాలి. పైన ఉండే వాల్యూ ఎంత? -2. -2 ఇంటూ 0.1 అంటే -0.2 వస్తుంది. ఇక్కడ చూడు, ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఎంత? -0.2. ఇవి రెండు మల్టిప్లై చేస్తే -k. ఇది 0 అయిపోతుంది. ఇది 2k. ఇక్కడ 0.6, ఇది 3k. అన్ని యాడ్ చేసుకుంటావు. k వాల్యూ 0.1 పెడతావు. 0.4 ప్లస్ 0.4 ఎంత అంటే 0.8. నాకు తెలిసి ఇది మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్. సేమ్ పై వాల్యూ స్క్వేర్ చేయాలి నాన్న. పై దాన్ని స్క్వేర్ చేయాలి. -2కి స్క్వేర్ చేస్తే +4 -4 +4. 4 ఇంటూ 0.1 అంటే 0.4. -1 స్క్వేర్ అంటే 1. 1 ఇంటూ k అంటే k. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 2k వస్తుంది. ఇక్కడ 0.3 ఇంటూ 4 అంటే 1.2 వస్తుంది. 0.3 ఇంటూ 4 అంటే ఎంతమ్మా? చూసుకోనన్నా. 0.3ని 4తో మల్టిప్లై చేస్తే 4 3 జా 12 కదమ్మా. ఇక్కడ మీరు డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి వెనక నుంచి కౌంట్ చేసుకొని 1.2 రాయాలి. 1.2. సో ఇవన్నీ రాసుకొని నువ్వు ఫైనల్గా ఇక్కడ సింప్లిఫై చేసుకోవాలి. k + 2k ఎంత సార్ అంటే 3k. 3k + 9k ఎంత అంటే 12k. వాల్యూస్ అన్ని k వాల్యూస్ పెడితే వచ్చిన వాల్యూస్ సింప్లిఫై చేయాలి. ఫస్ట్ 1.6, 1.2 రెండు యాడ్ చేయాలి. ఎంత వస్తుంది సార్ అంటే 8, 2.8 వస్తుంది. 2.8లో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి అంటే -0.64. ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. 0లో 4 పోదు, బారో చేసుకోవాలి. 10లో 4 పోతే ఎంత? 6. ఆ తర్వాత ఇక్కడ 7లో 6 పోతే 1. 7 ఎందుకు సార్ అంటే 8లో ఒకటి వెళ్ళిపోయింది కదమ్మా. 7లో 6 పోతే 1. ఇక్కడ ఎంత సార్ అంటే 2.16. సార్ మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా అంటే ప్లస్ఏ పెట్టాలి, ఎందుకంటే ప్లసెస్ ఆర్ మోర్ ఇన్ నంబర్. అర్థమవుతుందా? సో 2.16 అనేది వేరియన్స్ అవుతుంది. వేరియన్స్ ని దేంతో డినోట్ చేస్తారు సార్ అంటే సిగ్మా స్క్వేర్. ఏనన్నా అర్థమవుతుందా? సార్ ఇది ఎట్లా వచ్చింది సార్? 12ని 0.1తో మల్టిప్లై చేయండి సార్. ఎలా అంటే ఏం లేదు నాన్న. 12 1 జర్ ఎంత? 12. చూసుకో, 12 1 జర్ ఎంతమ్మా? 12. నార్మల్ మల్టిప్లికేషన్ చేసేయి. మళ్ళా పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి లాస్ట్ నుంచి కౌంట్ చేసి 1.2గా రాసేయాలి, అంతే. నెక్స్ట్ ఏమి సార్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం కష్టమే అని చెప్పాలి, 4th క్వశ్చన్. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకు సార్ ఇది కష్టం అంటే ఇక్కడ టేబుల్ లాగా ఇవ్వలేదు. టేబుల్ ఇస్తే మనము అలవాటు పడిపోయినాం. టేబుల్లో ఫస్ట్ వాల్యూ అట్లా ఇది మనం రాసుకోవాలా. చూసుకోండి. ద రేంజ్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ X ఈజ్ 0, 1, 2 గివెన్ దట్ 0 యొక్క కరస్పాండింగ్ ప్రాబిలిటీ ఎంత అంటే 3c³. 1కి ప్రాబిలిటీ ఎంత అంటే 4c - 10c². 2కి ఎంత అంటే 5c - 1. మీరు కావాలంటే మీకు కన్ఫ్యూజన్గా ఉందంటే మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇలా టేబుల్ లాగా డ్రా చేసుకున్నాను. తప్పేం లేదు. పైన ఏమొస్తుంది? xi. కింద దాని కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ p ఆఫ్ x ఈక్వల్ టు xi. పైన ఏం రాయాలి సార్ అంటే 0, పక్కన 1,
తర్వాత ఏం రాయాలి సార్ అంటే లాస్ట్లో 2. 0కి ప్రాబిలిటీ ఎంత సార్ అంటే 3c³. 1కి ఎంత అంటే 4c మైనస్ 10c c స్క్వేర్. ఎస్ 2కి ఎంత అంటే 5c మైనస్. ఇలా రాసుకోండి, మీకు అప్పుడు డౌట్ ఉండదు. ఎందుకంటే మనకు దానికి అలవాటు పడిపోయినా నేనైనా నాకైనా కన్ఫ్యూషన్. ఇలా అయితే నాకు ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు, ఇప్పుడు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి. కే ప్లేస్ లో సి ఉందమ్మా, నువ్వు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, నార్మల్ గా చేసుకో. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ రాస్తా అంటేవి కదా, ఇంతకుముందు ఫైండ్ కే అంటే నువ్వేం రాసినావు, సమ్ ఆఫ్. ఇప్పుడు సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఇస్ ఈక్వల్స్ టు 1. కాకపోతే ఇప్పుడు కే వాల్యూ రాదు, సి వాల్యూ వస్తుంది. అన్ని ప్రాబిలిటీస్ అన్ని యాడ్ చెయ్యి. 3c³ ప్లస్ 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 5c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈజ్ ఈక్వల్ టు 1 లోపలికి వస్తే ఎంత సార్ అంటే -1 ఈక్వల్ టు 0. 2 -1 యాడ్ చేస్తే ఎంత సార్ అంటే -2. నాన్న ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే నువ్వు చేస్తావు నేను చేస్తాను, కానీ ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది. క్యూబిక్ ఈక్వేషన్ ని ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే క్యాల్సీ ఉంటే 1 మినిట్లో అయిపోతుంది, కానీ మనకు క్యాల్సీ లేదు కాబట్టి నీట్గా రాసుకోండి. 3c³ మైనస్ 10c స్క్వేర్ తర్వాత ప్లస్ 9c తర్వాత -2 ఈక్వల్ టు 0. అమ్మా ఫస్ట్ సికి 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సి ప్లేస్ లో 1 దేంతో చేయాలా, పెన్సిల్ తో చేయాలా. పెన్సిల్ తో ఇక్కడ కింద పేపర్ లోనే చేయండి. సి ప్లేస్ లో 1 పెడితే 3 × 1³ మైనస్ 10 × 1 హోల్ స్క్వేర్ 9 × 1 -2 ఈక్వల్ టు 0 తీసుకోవద్దు. 3 × 1³ 1³ అంటే 1, 3 1 జా 3 -10 ప్లస్ 9 -2. 9 ఒక 3 2 ప్లస్లు యాడ్ చేస్తే 12, 2 మైనస్లు యాడ్ చేస్తే -12. అమ్మయ్య 0 వచ్చేసింది. ఒకవేళ 0 రాలేదు సార్, నాకు -1 వచ్చింది, +1 వచ్చింది, మళ్ళీ నువ్వేం చేయాలి, 2నో ఏదో ఒక వాల్యూ వచ్చింది, 0 రాలే, అప్పుడు నువ్వు అదంతా రబ్ చేసేసి ఎరేజర్తో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ దానికి కూడా 0 రాలేదు, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. దానికి 0 రాలేదు, -2 సబ్స్టిట్యూట్ చేయాలి. దానికి 0 రాలేదు, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. దానికి 0 రాలేదు, -3. దీన్ని ఏమంటారు సార్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రై చేస్తా అన్నావు, ఎర్రర్ వచ్చింది, వదిలేస్తాం. అర్థమవుతుందా? ఇలాగా చేయాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో 1కో -1కో 2కో -2కో ఎప్పుడో 3కి -3కి 0 అయ్యేది. సో ఇది 1కే 0 అయిపోయింది కాబట్టి ఒక రూట్ మనకు తెలిసిపోయింది. సి ఈక్వల్ టు 1 ఈజ్ వన్ ఆఫ్ ద రూట్స్. సో దాంతో డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి సార్ అంటే దీన్ని ఏమంటారంటే హార్నర్స్ మెథడ్ అంటారు, సింథటిక్ డివిజన్ అంటారు. c³ పక్కన ఎంత ఉంది, 3 ఉంది. c² పక్కన ఎంత ఉంది, -10 ఉంది. c పక్కన 9 ఉంది, కాన్స్టెంట్ -2 ఉంది. సో కింద ఇక్కడ 0 రాసుకోవాలి. ఆ విషయం మీకు చాలా సార్లు నేను చెప్పాను. 3 + 0 ఎంత సార్ అంటే 3. 3 × 1 ఎంత సార్ అంటే 3. ఇక్కడ రాయాలన్నా 3 × 1 అని రాసి ఇక్కడ -10 ఒక 3 యాడ్ చేస్తే ఎంత, -7. -7 × 1 ఎంత సార్ అంటే -7. 9లో 7 పోతే +2నా -2నా, +2. 2 × 1 ఎంత సార్ అంటే 2. -2 + 2 అంటే 0. ఇవన్నీ మళ్ళా రబ్ చేసేసి నీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇది రిమైండర్, ఇది ఆ 0 ఏమి రిమైండర్. సో ఎంత వచ్చింది సార్ అంటే పవర్ తగ్గిపోతుంది, ఇంకా c³ రాదు, c² వస్తుంది. చెప్పు నాన్న, 3c² -7c + 2 = 0. దీన్ని ఎవరైనా చేస్తారు, చిన్న పిల్లలైనా చేస్తారు. సికి ఒక వాల్యూ 1 వచ్చింది, ఇంకో 2 వాల్యూస్ ఎట్లా వస్తాయి సార్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే. సార్ ఫస్ట్ ఇంటూ లాస్ట్ చేయాలి సార్. అవును చేయాలి. 3c² × 2 6c². 6 1 = 6, 6 1 = 6 సరిపోతుందా? ఎస్ సరిపోతా ఉంది. 3 2 = సరిపోదు, 6 1 = సరిపోతుంది. సో 6c × c. 6c × c ఎంత, 6c². 6c ఒక c యాడ్ చేస్తే 1c యాడ్ చేస్తే 7c. అయ్యో +7c కాదే, -7c రావాలి. ఎక్కడో తప్పు చేసినాం, ఎక్కడో కాదు, ఇక్కడ మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 6c × c ఎంత, 6c². 6c -1c యాడ్ చేస్తే -7c సరిపోయింది. సో ఇప్పుడు ఇది రబ్ చేసేస్తాను, అక్కడ రాసేసుకుంటాను. చెప్పు నాన్న, 3c² -6c -c + 2 = 0. సార్ ఈ రెండిట్లో 3c కామన్ చేయండి సార్. అవునమ్మా, 3c కామన్ చేస్తే c -2. ఈ రెండిట్లో c కాదు -1 కామన్ చేయాలా, c -2 = 0. మళ్ళీ c -2 కామన్ చేస్తే 3c - 1 = 0. c వాల్యూ
ఈక్వల్ టు 2 ఒకటి, సి వాల్యూ 1/3. ఇందాక నీకు చెప్పిన సి వాల్యూ 2 తీసుకుంటే నీకు ప్రాబిలిటీ 1 కంటే ఎక్కువ వచ్చేస్తుంది. సి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కే కదమ్మా. సో సి వాల్యూ 2 కాదు, సి వాల్యూ 1 కాదు, సి వాల్యూ ఏం తీసుకోవాలి సార్ అంటే 1/3. నాకు చాలా మంది పిల్లలు అడుగుతారు, సార్ సికి 3 వాల్యూస్ వచ్చినాయి కదా, సి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కే అనిమా. కే వాల్యూ 1 ఎందుకు తీసుకోలేదు సార్, 2 ఎందుకంటే 1 తీసుకుంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీసే 1 ఉంటే నువ్వు సి వాల్యూ 1 చెప్తే 2 చెప్తే తప్పు వస్తుంది కదా. సో సి వాల్యూ షుడ్ బి లెస్ దాన్ 1 అంటే 1/3 అంటే 0.33 ఎంత వస్తుంది, ఇది సరిపోతుంది. ఏదన్నా అర్థమవుతుందా? సో సి వాల్యూ ఎంత తీసుకోవాలి సార్ నేనంటే సి వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 1/3, సి నాట్ ఈక్వల్ టు 1, సి నాట్ ఈక్వల్ టు 2. సో సి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కే. రేపు పొద్దున నీకు క్వశ్చన్ సి ప్లేస్ లో కే పెడితే సేమ్ ఇలాగే చెయ్యి, సి నాట్ ఈక్వల్ టు 1, సి నాట్ ఈక్వల్ టు 2. ఇక్కడ రాసినాను చూడు, సి 1, 2 ఆర్ నాట్ పాసిబుల్. లేదంటే ఇట్లా రాసుకో, సి నాట్ ఈక్వల్ టు 1, సి నాట్ ఈక్వల్ టు 2, ఫైనలీ ద వాల్యూ ఆఫ్ సి ఈస్ 1/3. అయిపోయిందా క్వశ్చన్? ఇంకేమన్నా చెయ్యాలా? ఎస్, ఇంకా ఉంది బాబు, ఇంకా ఏదో చేయమన్నారు. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1. ఎక్స్ లెస్ దాన్ 1 అంటే 1 కాదు, 1 కంటే తక్కువ అంటే ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ చేస్తున్నాను, వింటున్నావా లుక్మాన్? ఎక్స్ లెస్ దాన్, నువ్వు బాబు సమీ ఆయన అయితే వింటా అంటాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఎంత అంటే ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 ప్రాబిలిటీ ఎంత సార్ అంటే 3c³. సి వాల్యూ ఎంత అమ్మా వచ్చింది? ఇది 1/3. సో 3 × 1/3 హోల్ క్యూబ్. క్యూబ్ చేస్తే ఈడ ఒక 3 ఆడ ఒక 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనలీ మనకి ఎంత వస్తుంది సార్ అంటే 1/3 హోల్ స్క్వేర్. 1/3 హోల్ స్క్వేర్ ఎంత సార్ అంటే 1/9. 1 స్క్వేర్ అంటే 1 కదా, ఆ విధంగా. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 1/9. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకోవాలి, ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ 1 లెస్ దాన్ అన్నాడు, 1 యొక్క ప్రాబిలిటీ తీసుకోకూడదు. ఒకవేళ ఇక్కడ కూడా ఈక్వల్ టు ఉంటే 1 కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు నువ్వేం తీసుకోవాలంటే కేవలం ఇది మాత్రమే తీసుకోవాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అమ్మా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూడు, ప్రాబిలిటీ ఆఫ్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎంత అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఇన్ కేస్ నేను నీకు అడిగినాను, ఎందుకు బాబు నువ్వు ఎక్స్ ఈక్వల్ టు 1 ఎందుకు యాడ్ చేయలేదంటే, సార్ 1 కంటే ఎక్కువ ఉండే ప్రాబిలిటీ సార్ నాకు కావాలి కాబట్టి నేను అది 1 తీసుకోలేదు. ఎక్స్ ఈక్వల్ టు 2 ఎంత అంటే 5c - 1. సి అంటే నీకు తెలుసు 1/3. 5/3 - 1, 3 1 = 3, 5లో 3 పోతే ఎంత 2. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 2/3. మరి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం సార్ అంటే బాగా చెక్ చేసుకోనన్న, ప్రాబబిలిటీ ఆఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోకూడదు, ఎక్స్ ఈక్వల్ టు 0. సార్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇవ్వలేదు కదా సార్ అంటే దీని వాల్యూ మన దగ్గర లేదు, వాడు తినే అడిగాడు, వదిలేసేయండి. ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు 1 రెండు యాడ్ చేయాలి. అంటే ఏ రెండు యాడ్ చేయాలన్నా దిస్ ప్లస్ దిస్. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోకూడదు, అలాగే ఎక్స్ ఈక్వల్ టు 3 లేదు, వాడు ఇచ్చినాడు అంతే. ఎక్స్ ఈక్వల్ టు 3 ఉందా మన దగ్గర, ప్రాబిలిటీ లేదు, సో వదిలేసేయండి. సో లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 2. చాలా మంది పిల్లలు అడుగుతారు, సార్ ఎక్స్ ఈక్వల్ టు 0 కూడా తీసుకోండి సార్ అని. తీసుకోకూడదు. ఒకవేళ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే అప్పుడు ఏం తీసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 3 డస్ నాట్ ఎగ్జిస్ట్, దిస్ ప్రాబబిలిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ -10c², ఇది రెండు యాడ్ చేస్తే 9c - 1. సి వాల్యూ 1/3. 3 1 = 3, 3 = కాబట్టి 3 అవుతుంది. 3లో 1 పోతే 2, 9 2 = 18, 18లో 10 పోతే 8/9, 8/9. సో ఇంతవరకు 4 క్వశ్చన్స్ నీకు ఒక రకమైనటువంటి క్వశ్చన్స్, అంటే ఈ 4 క్వశ్చన్స్ బాగా ఈజీగా మనము నేర్చుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి.